ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. క్రైస్ట్ కౌనెంట్ చర్చ్ నిర్వహించు మహిమగల సంఘం అను ఈ టీవీ కార్యక్రమమునకు ప్రేమతో మిమ్మలను ఆహ్వానిస్తున్నాం. ఈ సమయంలో నా కుమారుడు పాస్టర్ సైమన్ సుధీర్ దైవ సందేశాన్ని అందించబోతున్నారు. శ్రద్ధగా విని దీవించబడాలని ఆశిస్తున్నాం. మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. మహిమగల సంఘం అనే ఆధ్యాత్మిక టీవీ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రియులారా, ఈ వాక్య సందేశాల ద్వారా మీరు ఎంతగానో దీవించబడుతున్నారని, ఆధ్యాత్మికంగా ఎదుగుచున్నారని మీ ద్వారా విని ఎంతో సంతోషిస్తూ దేవుని నామాన్ని మహింపరుస్తున్నాం. ప్రియులారా, గతంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేస్తాము. కేవలము ప్రార్థన మాత్రమే కాదు కానీ దేవుని యొక్క వాక్యాన్ని కూడా మనము గ్రహించవలసిన వారం వింటున్నాం. ప్రియులారా, క్రైస్తవులుగా ప్రార్థన మనకు అవసరం. యేసుక్రీస్తు వారు కూడా ప్రార్థన శిష్యులకు నేర్పించాడు. ఆయన స్వయంగా ప్రార్థన చేశాడు. ప్రార్థన చేయమని మనకు చెప్పాడు. ప్రార్థన చేయటం ద్వారా ఎన్నో కార్యాలు మనం పొందుకోగలం. పాత నిబంధన గ్రంథంలో, కొత్త నిబంధన గ్రంథంలో ఎంతోమంది భక్తులు ప్రార్థన ద్వారా ఘనకార్యాలు, గొప్ప కార్యాలు వారు రుచి చూడగలిగారు. అందుచేత ఈరోజు సంఘములలో కేవలము ప్రార్థన మాత్రమే కాదు కానీ నిజమే ప్రార్థన సంఘానికి అవసరం. సంఘములో ఉజ్జయం రావాలన్నా, సంఘములో దేవుని కార్యాలు జరగాలన్నా, సంఘములో అద్భుత కార్యాలు, దేవుని ఆశీర్వాదములు, అద్భుత కార్యాలు జరగాలన్నా ప్రార్థన అవసరం. ప్రార్థన ద్వారా ఎన్నో కార్యాలు పొందుకోగలం. కానీ కేవలం ప్రియులారా, ప్రార్థనతో మాత్రమే మనం సరిపెట్టుకొనక, మన సమయాన్ని ప్రార్థనకు మాత్రమే వెచ్చించక వాక్య ధ్యానముకు కూడా మనము వెచ్చించవలసిన వారు వింటున్నాం. ఈరోజు అనేక మంది విశ్వాసులైన వారు గంటల తరబడి ప్రార్థన చేసే అనుభవం ఉంటుంది. కానీ ఒక అరగంట సేపు దేవుని యొక్క వాక్యాన్ని చదివే అనుభవము, అలవాటు ఈరోజు చాలామందికి ఉండటం లేదు. అలాగే సంఘములు కూడా ప్రార్థనలో ఎక్కువ సమయాన్ని గడుపుతున్నాయి. నిజమే, ప్రార్థన అవసరం. కానీ సంఘములలో దేవుని యొక్క వాక్యము విరివిగా ప్రకటించబడవలసిన అవసరత ఎంతైనా ఉంది. ఏ సంఘములో అయితే వాక్యం ఉంటుందో, ఏ సంఘములో అయితే సేవకులు వాక్యము ఉన్నది ఉన్నట్టుగా బోధిస్తూ సంఘమును హెచ్చరిస్తారో, సంఘమును గద్దిస్తారో, ఆ సంఘము ప్రభు రాకడ కొరకు సిద్ధపడుతుంది. ఆ సంఘము మహిమగల సంఘముగా సిద్ధపడుతుంది. ఆ సంఘము మచ్చ, డాగు, కలంకము, ముడత అట్టిది మరి ఏది లేకుండా ప్రభువు రాకడ కొరకు వధువు సంఘముగా, పవిత్రమైన కన్యకగా సిద్ధపడుతుందన్న సంగతి మనం మర్చిపోకూడదు. అందుచేత ఈరోజు ప్రియులారా, మన విశ్వాస జీవితంలో ప్రార్థనతో మాత్రమే సరిపెట్టుకొనక వాక్యం చేత మనం నింపబడాలి. వాక్యము మన హృదయములలో సమృద్ధిగా నింపబడాలి. వాక్యము మనం ఎరిగినప్పుడే ఏది అసత్యమైన బోధో, ఏది సత్యమైన బోధో మనకు తెలుస్తుంది. మనం అంత్య దినాల్లో ఉన్నాం, కడవరి దినములలో ఉన్నాం. అనేక మంది అబద్ధ బోధకులు వస్తారని ప్రభు చెప్పాడు. వారు అబద్ధ బోధల వలన, వారు మోసపరిచే బోధల వలన ఎంతోమంది మోసపోయే అవకాశం ఉందని ప్రభు చెప్పి ఉన్నాడు. అంచేత ఈ అంత్య దినములలో ఈ అబద్ధ బోధల వలన మనం అటు ఇటు కొట్టుకొని పోకుండా, విశ్వాస భ్రష్టులం అయిపోకుండా అంతము వరకు మన విశ్వాసాన్ని కాపాడుకోవలసిన అవసరత ఎంతైనా ఉంది. అంచేత సేవకులైన వారు, బోధకులైన వారు సంఘమును కల్పనా కథలతో, ముసలమ్మ ముచ్చటలతో, చిన్న చిన్న కథలతో కాలక్షేపముగా నడిపించక సంఘమును దేవుని యొక్క వాక్యంతో నింపుతూ సంఘాన్ని వాక్యములో నడిపించాలి. ఏ సంఘం అయితే వాక్యం మీద కట్టబడుతుందో ప్రభువు రాకడలో ఆ సంఘము ఎత్తబడుతుంది. అంచేత ప్రార్థన మాత్రమే కాదు, వాక్యము అవసరమైన సంగతి మనం నేర్చుకున్నాం. ఈరోజు గమనించినట్లయితే ప్రియులారా, పరిశుద్ధాత్మ వరములు మాత్రమే కాదు కానీ ఆత్మ ఫలమును మనము ఫలించవలసిన వారు వింటున్నాం. పరిశుద్ధాత్మ వరముల మీద మాత్రమే మనము దృష్టి పెట్టడం కాదు కానీ ఆత్మ ఫలమును మనము ఫలించాలి అని దేవుని యొక్క వాక్యమును మనం గ్రహించవలసిన వారు వింటున్నాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయంలో మనం గమనిస్తే ఈ సంగతి మనకు అర్థమవుతుంది. మొదటి వచనంలో ఈ విధంగా రాయబడింది: మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను, ప్రేమ లేని వాడనైతే మ్రోగిడి కొంచెను గనగనలాడు తాళమునయుందును. రెండవ వచనంలో ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నీయు జ్ఞానమంతయు ఎరిగిన వాడనైనను, కొండలను పెకలింపగలిగిన పరిపూర్ణమైన విశ్వాసము గలవాడనైనను, ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను. పేదల పోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినను
కాల్చబడుటకు నా శరీరమును అప్పగించినను ప్రేమ లేని వాడనైతే నాకు ప్రయోజనమేమీ లేదు అని ఇక్కడ వ్రాయబడినట్లు మనం గమనిస్తున్నాం. ప్రియులారా, ఇక్కడ మనం చూసినట్లయితే మనుషుల భాషలు, దేవదూతల భాషలు లేదా అన్య భాషలు మాట్లాడడం అనేది పరిశుద్ధాత్మ వరం. భాషలు మాట్లాడడం అనేది అవసరం, సంఘానికి దేవుడు ఇచ్చిన వరం అది. అయితే ఇక్కడ మనం చదివినట్లయితే భాషలు మాట్లాడే వరము మాత్రమే కాదు, వ్యక్తిలో ప్రేమ ఉండాలని మనం చదువుతున్నాం. 2వ వచనంలో ప్రవచించు కృపావరం. ప్రవచించడం అనేది అది ఒక కృపావరం, అది ఒక ఆత్మవరం. కానీ ఈ ప్రవచించే వరము మాత్రమే ఉండి లేదా వివేచించే వరం అనగా మర్మములన్నీ జ్ఞానమంతి వెరిగిన వారమై ఉన్నప్పటికీ ప్రేమ అనే ఫలము లేకపోతే వ్యర్థమని చదువుతున్నాం. అందుకే కొండలను పెకలించే గొప్ప విశ్వాసమైన వరం ఉన్నప్పటికీ ప్రేమ అనే ఫలము లేకపోతే మన విశ్వాసం అంత వ్యర్థమే, విశ్వాస జీవితం వ్యర్థమే. 3వ వచనం చదువుతున్నాం, పేదల పోషణ కొరకు మన ఆస్తంత ఇచ్చేసే అంత గొప్ప దాతృత్వము అనే వరము, ఆత్మవరం మనం కలిగి ఉన్న ప్రేమ లేకపోతే, ప్రేమ అనే ఫలం లేకపోతే ఏమాత్రం ప్రయోజనం లేదని అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి హెచ్చరిస్తూ ఉన్నాడు. ఆఖరి 13వ వచనంలో చదివినట్లయితే విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడును నిలుచును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే అనగా ఆత్మఫలమైన ప్రేమ. ప్రియులారా, మనము ఈ వచనాలన్నీ మనం గమనించినట్లయితే సంఘమునకు వరములు అవసరమే. సంఘ క్షేమాభివృద్ధికి వరములు, ఆత్మవరములు అవసరం, కృపావరములు అవసరం. ఆ వరముల ద్వారా సంఘము క్షేమాభివృద్ధి చెందుతుంది. అందుకే క్రీస్తు యొక్క సంఘము క్రీస్తు శరీరంతో పాల్చబడింది. శరీరంలో ప్రతి అవయవం అవసరమే, ఒక్కొక్క అవయవానికి ఒక్కొక్క పని అప్పగించబడింది. అలాగే సంఘములో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా దేవుడు ఒక్కొక్క ఆత్మవరాన్ని ఇస్తాడు. దేవుడు ఎవరికి ఏ వరం ఇవ్వకుండా, ఏ బహుమానం ఇవ్వకుండా వారిని సంఘములో ఉంచడు. మనం చదువుతున్న లేఖనాల్లో దేవుడు తన చిత్త ప్రకారము ప్రతి ఒక్క అవయవాన్ని శరీరంలో ఉంచాడు. ఏ అవయవము కూడా పనికిమాలినది కాదు, ఏ అవయవము కూడా పనికిరానిది కాదు. ప్రతి అవయవం అవసరమే. అలాగే సంఘములో ఏ ఒక్కరు కూడా పనికిరాని వారు కాదు. వారు పేదవారు కావచ్చు, చదువు లేని వారు కావచ్చు, జ్ఞానం లేని వారు కావచ్చు, లేదా వారికి అంతగా మంచి బట్టలు, పట్టు వస్త్రాలు వారు వేసుకోలేని వారు కావచ్చు, వారు ఎవరైనా కావచ్చు. అయినప్పటికీ ప్రియులారా, వారు సంఘములో వారు ఉండాలి. క్రీస్తు యొక్క శరీరములో వారు కూడా ఒక భాగమే. వారికి కూడా దేవుడు ఒక వరమును ఇస్తాడు. అంచేత సంఘములో ప్రతి ఒక్కరికి కూడా దేవుడు ఏదో ఒక వరము, ఒక గిఫ్ట్ ఇచ్చి ఆ గిఫ్ట్ ద్వారా, వరము ద్వారా దేవుని పరిచర్య జరగాలన్నది దేవుని యొక్క ఉద్దేశమై ఉంది. అందుచేత మనం గమనించినట్లయితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయము 12వ వచనాన్ని మనం గమనించినట్లయితే అక్కడ వ్రాయబడింది, మీరు ఆత్మ సంబంధమైన వరముల విషయమై ఆసక్తి గలవారు గనుక సంఘమునకు క్షేమాభివృద్ధి కలుగు నిమిత్తము అవి మీకు విస్తరించినట్లు ప్రయత్నము చేయండి. అంటే సంఘానికి ఆత్మ సంబంధమైన వరములు అవసరము. అందుచేత ఈ వరముల కొరకు మీరు ప్రయత్నం చేయండి, ప్రభువుని అడగండి, సంఘ క్షేమాభివృద్ధి కలుగు నిమిత్తము వీటిని ఉపయోగించండి అని పౌలు హెచ్చరిస్తూ ఉన్నాడు. ఇంకా 14వ అధ్యాయం 1వ వచనం చదివితే, ప్రేమ కలిగి ఉండేందుకు ప్రయాసపడి ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించడి అంటూ ఉన్నాడు. విశేషముగా మీరు ప్రవచన వరం అపేక్షించడి. ప్రియులారా, ఆత్మ సంబంధమైన వరములు మనకు అవసరము. వరముల ద్వారా దేవుని కార్యాలు జరుగుతాయి. ఆత్మ వరముల ద్వారా సంఘము క్షేమాభివృద్ధి చెందుతుంది. మనం గమనించవలసిన మరొక విషయం ఏంటంటే, వరములు, దేవుని యొక్క ఆత్మ వరములు మన యొక్క వ్యక్తిగత అభివృద్ధి కొరకు కాదు, అలాగే మన పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవడానికి కాదు, వ్యక్తిగతంగా ఏదో ఉన్నతమైన గొప్ప పేరు పొందుకోవడానికి కాదు. ఈరోజు అనేక మంది దేవుని ఆత్మవరములు కలిగిన వారు వారి వ్యక్తిగత అభివృద్ధి కొరకు, వ్యక్తిగత పేరు ప్రఖ్యాతుల కొరకు వారు ఏదో గొప్పవారం అన్నట్లు ఆ వరములను ఉపయోగించుకుంటూ ఉన్నారు. దేవుని నామాన్ని మహిమపరచకుండా తమను తామే గణపరుచుకుంటూ ఉన్నారు. నిజానికి ఆత్మ సంబంధమైన వరాలు వ్యక్తిగతంగా మనము ఏదో గొప్పవారం అయిపోవడానికి కాదు, కానీ సంఘ క్షేమము కొరకు అవి ఉపయోగించబడాలి. అంచేత దేవుడు సంఘానికి వరములు ఇస్తూ ఉంటాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయంలో మనం చదివినట్లయితే దేవుడిచ్చే వరముల గురించి మనము చదువుతూ ఉన్నాము. 7వ వచనంలో మనం చదివినట్లయితే, అందరి ప్రయోజనము కొరకు ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. ఈ వరములు అందరి ప్రయోజనం కొరకు ఉపయోగించాలి. ఏదో ఒకరి ప్రయోజనం కొరకు, ఒకరి స్వార్థం కొరకు కాదు. 8వ వచనం చదివితే, ఒకరికేమో బుద్ధివాక్యం అనే వరం ఇస్తాడు,
మరి ఒకరికి జ్ఞానవాక్యం అనే వరం ఇవ్వబడుతుంది, మరొకరికి విశ్వాసం అనే వరం ఇవ్వబడుతుంది, మరి ఒకరికి స్వస్థపరిచే వరము, మరి ఒకరికి అద్భుత కార్యములు చేసే వరం, మరి ఒకరికి ప్రవచనములు చెప్పే వరం, మరి ఒకరికి వివేచన అనే వరం, మరి ఒకరికి నానా విధమైన భాషలు మాట్లాడే వరం, మరి ఒకరికి భాషల అర్థం చెప్పే వరము అనుగ్రహించబడుతుంది. ఈ వరములన్నీ కూడా 11వ వచనం చదువుతున్నాము. వీటినన్నిటినీ ఆ ఆత్మ యొక్కడే తన చిత్తము చొప్పున ప్రతివానికి ప్రత్యేకముగా పంచి ఇచ్చుచు కార్యసిద్ధి కలుగజేయుచున్నాడు. ప్రియులారా, ఈ వరములు ఒకరికి ఉన్న వరం మరి ఒకరికి లేకపోవచ్చు. అందరికీ ఒకే వరము ప్రభు ఇవ్వకపోవచ్చు. ఎందుకంటే శరీరంలో రకరకాల అవయవాలు ఉన్నట్లు సంఘంలో రకరకాల వ్యక్తులకు రకరకములైన వరములు ఆయన ఇస్తాడు. ఈ ఆత్మవరముల విషయంలో ఒకరిని మరొకరితో పోల్చుకోవలసిన అవసరం లేదు. అయ్యో నాకు స్వస్థత వరం లేదే, అయ్యో నాకు ప్రవచన వరం లేదే, అయ్యో నాకు బుద్ధివాక్యం లేదే అని బాధపడవలసిన అవసరం లేదు. ఆ వరము మరొకరికి ఇవ్వచ్చు. నీకు ఇవ్వవలసిన ఆత్మవరము నీకు ప్రభు ఇస్తాడు. అది వృద్ధి చేసుకుంటూ ప్రభు పరిచర్యలో దేవుని నామ మహిమ కొరకు మనము ఉపయోగించవలసి ఉంటూ ఉన్నాం ప్రియులారా. అయితే ఇక్కడ ప్రత్యేకంగా మనం గమనించవలసింది ఏంటంటే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయంలో వరముల గురించి మాట్లాడుతూ ఫలము గురించి కూడా పౌలు మాట్లాడుతూ ఉన్నాడు. వరములు మనకు కావాలి, ఆత్మ వరములు మనకు అవసరం. అయితే వరములు మాత్రమే కాదు, ఆత్మ ఫలమును మీరు ఫలించాలి. ఆత్మ ఫలమైన ప్రేమను మీరు కలిగి ఉండాలి. 14వ అధ్యాయం మొదటి వచనంలో చదువుతున్నాము, ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి అని చెప్పిన తర్వాత ఆత్మ సంబంధమైన వరములను మీరు అపేక్షించండి అని చెప్తూ ఉన్నాడు. ప్రియులారా, మనకు వరముల మీద మాత్రమే మనం దృష్టి పెడితే మనము మన ఆధ్యాత్మిక జీవితంలో మనము పాక్షికంగా వృద్ధి చెందిన వారం అవుతాం. కేవలము వరములు మాత్రమే కాదు, ఫలమును మనము ఫలించాలి. స్వస్థత వరము మనకున్న ప్రేమ అనే ఫలము లేకపోతే వ్యర్థం. ప్రవచించే వరమున్నా ప్రేమ లేకపోతే వ్యర్థం. వివేచన అనే వరమున్నా ప్రేమ లేకపోతే వ్యర్థం. బుద్ధివాక్యము జ్ఞానవాక్యము కలిగి చక్కటి ప్రసంగాలు చేయగలిగి చక్కటి బోధ చేయగలిగి ప్రజలను ఆకర్షించగలిగిన చాలా అద్భుతమైన ప్రసంగాలు చేయగలిగి ఫలము లేకపోతే ప్రియులారా అదంతా వ్యర్థమే అని మనము గమనించాలి. అందుకే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 14వ వచనంలో ఈ విధంగా రాయబడింది. మనం చదువుకుందాము. మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయుడి. ప్రేమ అనే ఫలము లేకుండా మనం ఎన్ని కార్యాలు చేసినా ప్రియులారా దేవుని యొక్క వరములు దేవుని నామానికి మహిమకరంగా ఉండవనే సంగతి మనం గమనించాలి. ఎఫెసీయులకు పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం చదువుతున్నాము. ప్రేమ కలిగి సత్యము చెప్పండి. సత్యము మన దగ్గర ఉంది, కానీ ప్రేమ లేకపోతే ఎంత సత్యం ఉన్నా అది నేలపాలు అవుతుంది. అందుచేత మనము నేర్చుకుంటున్నాం ఏంటంటే, వరములు మాత్రమే కాదు, మన ఫలము ఫలించాలి. ఆత్మ వరములు దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఆత్మ ఫలములు మనము ఫలించాలి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం చదివినట్లయితే, ఆత్మ ఫలము కేవలము ప్రేమ మాత్రమే కాదు, ప్రేమతో మొదలై మిగతా ఫలము కూడా మనము కలిగి ఉండాలి. ఆత్మ ఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఎన్ని వరములున్నా ఆ వ్యక్తిలో ప్రేమ ఉండాలి. ప్రేమతో మాట్లాడగలగాలి, ప్రేమతో ఇతరులను చేర్చుకోగలగాలి, క్షమించగలగాలి. ఈరోజు చాలామంది అనేకమైన వరములు కలిగి ఉంటున్నారు. భాషలతో మాట్లాడుతూ ఉన్నారు, అన్య భాషలు మాట్లాడుతూ ఉన్నారు. నోరు తెరిస్తే భాషలు మాట్లాడగలరు, కానీ చాలామంది హృదయాల్లో ప్రేమ ఉండటం లేదు. భర్తను ప్రేమించలేరు, భార్యను ప్రేమించలేరు, పిల్లలను ప్రేమించలేరు. భాషలు మాట్లాడుతూ ఉంటారు, ప్రవచనాలు చెబుతూ ఉంటారు. కేవలం వరము మాత్రమే కాదు ప్రియులారా, ప్రేమ కలిగి ఉండాలి. అలాగే వరములు మాత్రమే కాదు, వారిలో సంతోషం ఉండాలి. సంతోషం, దేవుని పరిచర్య సంతోషముతో వారు చేయాలి. అలాగే సమాధానము వారి హృదయంలో ఉండాలి. వారికి ఓర్పు, సహనము, దీర్ఘశాంతము వారికి కలిగి ఉండాలి ప్రియులారా. అలాగే దయ కలిగి ఉండాలి. యేసుక్రీస్తు వారు దయగలిగిన మాటల ద్వారా ఎంతోమందిని ఆయన ఆకర్షించాడు. యేసు ప్రభు ఎక్కడ మాట్లాడిన దయతో ఆయన మాట్లాడాడు. ప్రజలను చూసినప్పుడు ఆయన కనికరంతో నింపబడ్డాడు. కాపరు లేని గొర్రెల వల్ల వీరు విసిగి చెదరి ఉన్నందున వీరి మీద కనికర పడుతున్నారని ప్రభు వారి మీద కనికరపడి వారి జీవితంలో ఘనకార్యాలు ఆయన జరిగించాడు ప్రియులారా. దేవుని పిల్లలముగా, విశ్వాసులముగా కేవలం ఏదో ఆత్మవరములు కలిగి ఉన్నామని వాటితో సంతృప్తి చెంది వాటి గురించి మనము గొప్పగా ఎంచుకొనక, ఆత్మ ఫలము మనలో ఉందా?
ప్రేమ మనలో ఉందా? సంతోషం మనలో ఉందా? సమాధానంతో బ్రతుకుచున్నామా? దీర్ఘశాంతము, సహనము, ఓర్పు మనకుందా? అలాగే దయను, దయాలుత్వాన్ని మనం కలిగి ఉన్నామా అని మనం పరిశీలన చేసుకోవాలి. మంచితనము మనలో ఉండాలి. ఇది ఆత్మఫలం. ప్రియులారా, ఎంత గొప్పతనం ఉన్నా మంచితనము లేకపోతే ఆ గొప్పతనం ఏమీ పనిచేయదు. మంచితనము మనకు అవసరం. అలాగే విశ్వాసం అనే ఆత్మఫలం ఉండాలి. విశ్వాసం అనగా విశ్వాస్యత, నమ్మకత్వం, ఫెయిత్ఫుల్నెస్. అన్ని విషయాల్లో నమ్మకంగా ఉండాలి. పరిచర్యలో నమ్మకంగా ఉండాలి. కుటుంబ విషయాల్లో నమ్మకంగా ఉండాలి. దేవుడు అప్పగించిన ఉద్యోగంలో నమ్మకంగా ఉండాలి. దేవుడు అప్పగించిన వ్యాపారంలో నమ్మకంగా ఉండాలి. ఒకవేళ దైవ సేవకుల ద్వారా సంఘములో ఏదైనా పరిచర్య అప్పగించబడితే ఆ పరిచర్యలో కూడా నమ్మకత్వం ఉండాలి. నమ్మకత్వం అనేది ఆత్మఫలం అనే సంగతి మనం మర్చిపోకూడదు. అలాగే సాత్వికము మృదువైన మాటలు కలిగిన వారై సాత్వికము కలిగి ఉండాలి. అలాగే ఆశా నిగ్రహమును కలిగి ఉండాలి. వారు ఇంద్రియ నిగ్రహ శక్తిని కలిగి వారు పవిత్రంగా, పరిశుద్ధంగా వారు జీవించగలగాలి. పిల్లారా, ఆత్మవరములు మాత్రమే కాదు, ఫలమును మనము ఫలించాలని ప్రభువు కోరుకుంటున్నాడు. కానీ ఈరోజు సంఘం వేటి మీద దృష్టి పెడతా ఉంది? నిజమే, వరముల అవసరం. అందరూ కూడా వరముల కొరకు ప్రార్థన చేయాలి. వాటిని అపేక్షించండి అని అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు. కానీ వరములతో సంతృప్తి చెందక ఫలములు మనము ఫలించవలసిన వారమై ఉంటూ ఉన్నాం. ప్రభు ఒకనొక సందర్భంలో చెప్తూ ఉన్నాడు. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో, ప్రభువా ప్రభువాని నన్ను పిలుచు ప్రతి వాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే ప్రవేశించును. సో ప్రభువు పరిచర్య ఏదో చేస్తున్నంత మాత్రమే పరలోక రాజ్యంలో ప్రవేశించడు కానీ దేవుని చిత్త ప్రకారం చేయవాడే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాడు. కింద వచనంలో చదువుతున్నాము, ఆ దినమందు అనేకులను చూచి ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరుగను, అక్రమము చేయువార్లారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుదును అని మనం అక్కడ చదువుతున్నాం. ప్రియులారా, వీరు ప్రభువు పేరట ప్రవచనాలు చెప్పుండొచ్చు, ప్రభువు నామమున దయ్యములను వెళ్ళగొట్టి ఉండొచ్చు, ప్రభువు నామమున అనేకమైన అద్భుతాలు చేసి ఉండొచ్చు, గొప్ప పరిచర్య చేసి ఉండొచ్చు, ఎన్నో ఆత్మలను రక్షించి ఉండొచ్చు, ఎన్నో స్థలాలకు వెళ్ళి గొప్ప ఉజ్జీవ ప్రసంగాలు చేసి ఉండొచ్చు, ఎంతోమందిని రక్షణలోనికి నడిపించి ఉండొచ్చు. కానీ వారు ఒకవేళ దేవుని క్రమము ప్రకారము వారు లేకపోతే ప్రియులారా, వారెవరో ఎరుగనని ప్రభు చెప్తాడని ఇక్కడ వ్రాయబడి ఉంది. ప్రియులారా, అంచేత అక్కడ అంటాడు, అక్రమము చేయువార్లారా, మీలో క్రమము లేదు, మీలో ఆ పరిశుద్ధత లేదు, మీలో ప్రేమ లేదు, మీలో సంతోషం లేదు, మీకు వరముంది కానీ ఫలము లేదని ప్రభువు మళ్ళీ ఎవరో ఎరుగను అని చెప్తాడని ఇక్కడ మనం చదువుతున్నాం. ప్రియ సహోదరి సహోదరుడా, కేవలము వరములు మాత్రమే కాదు కానీ మనలో ఆత్మ ఫలం ఉండాలి. మన కుటుంబమును ఎంత గొప్ప పరిచర్య చేసినా సొంత కుటుంబాన్ని ప్రేమించగలిగిన స్థితిలో ఉండాలి. ఈరోజు చాలామంది దేవుని పరిచర్య ఘనంగా చేస్తూ ఉన్నారు, కానీ సొంత కుటుంబాన్ని ప్రేమించే పరిస్థితిలో చాలామంది ఉండటం లేదు. దాన్ని బట్టి దేవుడు ఎంతగానో బాధపడుతున్నాడనే సంగతి మనం ఎన్నటికీ మర్చిపోకూడదు. అందుచేత దీన్ని బట్టి మనం గమనించవలసింది, కేవలము పరిశుద్ధాత్మ వరముల మీద మాత్రమే కాదు, పరిశుద్ధాత్మ ఫలమును మనం ఫలించవలసిన వారు వింటున్నాం. మూడవదిగా మనం గమనించినట్లయితే, దేవుని పరిచర్య మాత్రమే కాదు, పరిశుద్ధత మనకు అవసరమై ఉంది. మనం చేసే పరిచర్య పరిశుద్ధులముగా ఉండి చేయవలసిన వారు వింటున్నాం. అందుకే నిర్గమకాండం 3వ అధ్యాయంలో మనం గమనిస్తే, మోషేను దేవుడు పిలిచాడు, మోషే ఇదిగో నా యొద్దకు రా, నేను నీకు ఒక పని అప్పగిస్తాను, నీవు ఫరో యొద్దకు వెళ్ళి నా ప్రజలను నీవు రక్షించాలి, వారి బానిసత్వం నుండి వారిని విడిపించాలి. ఇశ్రాయేలీయుల యొక్క మూలుగులు, నిట్టూర్పులు నేను విన్నాను, వారి మీద పెట్టబడిన భారములు నేను చూస్తాను, వారి బాధ నేను చూస్తాను, వారి కన్నీటి నేను చూస్తాను. అందుచేత మోషే నీవు నా యొద్దకు రా, నేను నిన్ను ఫరో యొద్దకు పంపిస్తానని చెప్పాడు. దేవుడు మోషేను పంపించడానికి ముందు మోషేతో చెప్పిన మాట ఏంటంటే, మోషే నీవు నిలుచున్న స్థలము పరిశుద్ధ స్థలము, నీ చెప్పులు నీవు విడిచిపెట్టు. అంటే మనం గమనించవలసింది ఏంటంటే, మోషే పరిచర్య చేయడానికి ముందు ఆ మోషేను దేవుడు పరిశుద్ధపరిచాడు. పరిశుద్ధత లేకుండా దేవుని పరిచర్య చేస్తే ఆ పరిచర్య ఫలితం ఉండదు. అలాగే యెషయా గ్రంథంలో మనం చదువుతున్న 6వ అధ్యాయంలో, ఇదిగో నా నిమిత్తం ఎవరు పోవుదురు, నేను ఎవరిని పంపించాలని స్వరము విన్నప్పుడు యెషయా స్పందించాడు, ప్రభువా నేను వెళ్తాను అని చెప్పాడు.
అయితే దానికి ముందుగా యెషయా చెప్పిన మాట, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, నేను అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నేను నివసిస్తున్నానని చెప్పినప్పుడు ప్రభువు ఒక అగ్ని కణమును యెషయా పెదవులకు పెట్టినప్పుడు యెషయా పెదవులు పవిత్రపరచబడ్డాయి, యెషయా జీవితం పవిత్రపరచబడింది. తర్వాత యెషయా పంపించబడి దేవుని కొరకు ఘనమైన కార్యాలు యెషయా చేశాడు. అంటే పరిచర్యకు పంపించడానికి ముందు పిల్లారా వీరు పరిశుద్ధపరచబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవలసింది పరిచర్య మాత్రమే కాదు, పరిశుద్ధమైన జీవితాన్ని మనం జీవించాలి. పాత నిబంధన గ్రంథంలో యాజకులుగా ఎన్నుకొనబడిన వారు తమను తాము ప్రతిష్ఠించుకోవాలి, తమను తాము పరిశుద్ధపరచుకోవాలి. వారు పరిశుద్ధపరచబడితేనే తప్ప దేవుని యొక్క ఆలయంలోనికి వారు ప్రవేశించకూడదు. దినవృత్తాంతముల మొదటి గ్రంథము 29వ అధ్యాయంలో మనం చదువుతున్నాము, యాజకులైన వారు తమను తాము ప్రతిష్ఠించుకొని అప్పగించుకొని పవిత్రపరచుకొని అప్పుడు దేవుని పరిచర్య చేసినట్లు మనం అక్కడ చదువుతూ ఉన్నాం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 14 నుంచి 16 వచనాలు ఒకసారి చదువుదాం ప్రియులారా. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులైండుడని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులైండుడి. ప్రియులారా మనం చదువుతున్న మన దేవుడు పరిశుద్ధుడు కనుక దేవుని ప్రజలముగా దేవుని పిల్లలముగా మనము కూడా పరిశుద్ధంగా ఉండాలి. దేవుని పరిచర్య చేయడానికి ముందు, దేవుని కొరకు ఏవేవో కార్యాలు చేయడానికి ముందు, దేవుని కొరకు మనము కార్యములు చేపట్టడానికి ముందు మనం పరిశుద్ధంగా ఉన్నామో లేదో మనం పరిశీలన చేసుకోవాలి. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ చదువుతున్నాము, పరిశుద్ధులగుటయే అనగా జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము అని మనం చదువుతున్నాం. పరిశుద్ధులుగా ఉండడం అనేది దేవుని చిత్తం. పరిశుద్ధత లేకుండా ప్రభువుని ఎవరు చూడలేరని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. యెహోవా గుడారములు అతిథిగా ఉండదగిన వాడెవడు, ఆయన పరిశుద్ధ పర్వతం మీదకి ఎక్కదగిన వాడెవడు, యథార్థమైన హృదయము కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే అని కీర్తనలు 15లో మనం చదువుతున్నాం. ప్రియులారా పరలోక రాజ్యము పరిశుద్ధత అవసరం. అలాగే పరలోక రాజ్యమును గురించిన సువార్త ప్రకటించాలన్నా కూడా పరిశుద్ధులుగా ఉండి దేవుని పరిచర్య చేయాలి. యెషయా గ్రంథము 66వ అధ్యాయం 20వ వచనంలో ఒక అద్భుతమైన మాట మనం చదువుతున్నాం. ఇశ్రాయేలీయులు పవిత్రమైన పాత్రలో నైవేద్యమును యెహోవా మందిరములోనికి తెచ్చునట్లుగా అనే మాట మనం చదువుతున్నాం. ప్రియులా ఇశ్రాయేలీయులు వారు నైవేద్యం అర్పించినప్పుడు వారు పవిత్రమైన పాత్రలో ఆ నైవేద్యాన్ని ప్రభువుకు తీసుకురావాలి. ఆ నైవేద్యం ఎంత పవిత్రమైనదైనా, ఆ నైవేద్యము ఎంత పరిశుద్ధమైనదైనా, ఆ నైవేద్యము ఎంత శ్రేష్టమైనదైనా ఆ నైవేద్యం అర్పించే పాత్ర పరిశుద్ధంగా లేకపోతే ఆ అర్పణ, ఆ బలి, ఆ నైవేద్యము దేవునికి అంగీకారము కాదు. ప్రియులారా మనం దేవుని పరిచర్య చేయడం మాత్రమే కాదు, మనము పవిత్రంగా ఉండాలి. మన పరిశుద్ధమైన ఈ పాత్ర ద్వారా దేవుని కార్యాలు మనం చేయవలసిన వారమేంటూ ఉన్నాం. ప్రియులారా మనం తినే ఆహారం ఎంత శ్రేష్టమైనదైనా ఆ ఆహారం వేసిన పాత్ర పరిశుద్ధంగా లేకపోతే ఆ ఆహారం అంతా కూడా వృధా అయిపోతుంది. ఆ ఆహారం వల్ల మనకి ఆరోగ్యం రాదు. ఈరోజు దేవుని కార్యాలు చేయాలని మనం ఆరాటపడుతున్నాం, దేవుని పరిచర్య చేయాలని ఆరాటపడుతున్నాం, దేవునికి ఘనమైన కార్యాలు చేయాలని ఆరాటపడుతున్నాం. కానీ పరిశుద్ధత మనలో ఉంటుందా? పరిశుద్ధత లేకుండా దేవుని పరిచర్య చేస్తే దానివల్ల దేవునికి మహిమ కలదనే సంగతి మనం మర్చిపోకూడదు. అపోస్తలుడైన పౌలు తిమోతికి హెచ్చరిస్తూ తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 11, 12 వచనం ఎలా చెప్తున్నాడు, నీ యవ్వనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకము గాని మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. కేవలము నీ బోధ మాత్రమే కాదు, నీ ప్రవర్తన పరిశుద్ధంగా ఉండాలి. ఇంకా అంటాడు, నిన్ను గూర్చియు నీ బోధని గూర్చియు నీవు జాగ్రత్త పడము అని చెప్తూ ఉన్నాడు. ప్రియులారా మన బోధలు మాత్రమే కాక మన యొక్క పవిత్రమైన జీవితము ప్రభువు చూస్తాడు. ఒకరోజు పేతురు యోహానులు వారు ఎవరి మీద చేతులుంచితే వారు పరిశుద్ధాత్మ పొందినప్పుడు అక్కడ గారడీ చేసే సీమోను అక్కడికి వచ్చి ఈ పరిశుద్ధాత్మ వరం పొందుకోవాలని ఆరాటపడ్డాడు, ఆశపడ్డాడు. ఇదిగో నాకు కూడా వరం కావాలి అని పేతురు యోహానులు అడిగారు.
అప్పుడు పేతురు యోహాలు ఏమని చెప్పారో మనము అపోస్తలుల కార్యం 8వ అధ్యాయము 21 నుంచి 23 వచనాలు గమనించవచ్చు. నీ హృదయము దేవుని ఎదుట సరి అయినది కాదు. నీకు పరిశుద్ధాత్మ వరము కావాలని కోరుకుంటున్నావు, కానీ నీ హృదయము దేవుని ఎదుట సరి అయినది కాదు. అందుచేత ఈ కార్యంలో నీకు పాలు పంపులు లేవు. 22వ వచనము, కాబట్టి ఈ నీ చెడుతనము మానుకొని మారు మనస్సు పొంది ప్రభువుని వేడుకొనమంటున్నాడు. 23వ వచనములో, నీవు ఘోరమైన దుష్టత్వములోను దుర్నీతి బంధకములోను ఉన్నట్టు నాకు కనబడుచున్నది అని చెప్తున్నాడు. గారడీవాడని సీమోనికి పరిశుద్ధాత్మ వరము కావాలి, కానీ పేతురు యోహాలు అంటారు, మొదట నీలో ఉన్న దుష్టత్వము నీవు మాను, మొదట నీవు మారు మనసు పొందు, నీలో ఉన్న దుష్ట హృదయము తొలగించుకో, నీ యొక్క దుష్ట తలంపులు మానుకో. ఈ పరిశుద్ధాత్మ వరము పొందడానికి ముందు నిన్ను నీవు పరిశుద్ధపరచుకొని చెప్తున్నాడు. పిల్లారా, దేవుని పరిచర్య ఏదో గొప్పగా చేస్తున్నామని కాదు, దేవుని యొక్క వాక్యపు బోధ ఎంతో గొప్పగా చేస్తున్నామని కాదు, ఏదో ఎంతో గొప్ప సభలు నిర్వహిస్తున్నామని కాదు, దేవుని కొరకు ఘనకార్యాలు చేపడుతున్నామని కాదు, మనము పరిశుద్ధంగా జీవిస్తూ ఉన్నామా? పరిచర్య మాత్రమే కాదు, మన నుంచి దేవుడు ఆశించేది పరిశుద్ధత. మనం దేవుని కొరకు ఈ భూమి మీద ఎన్ని కార్యాలు చేసినా పరిశుద్ధత లేకుండా దేవునిని మనం చూడలేం. పరిశుద్ధత లేకుండా పరలోక రాజ్యానికి మనం చేరుకోలేం. ఎందుకంటే పరలోక రాజ్యము పరిశుద్ధుడైన దేవుడు ఉండే చోటు, పరలోక రాజ్యము పరిశుద్ధ దేవదూతలు ఉండే చోటు. అటువంటి పరిశుద్ధ ప్రదేశంలో ప్రవేశించాలంటే పరిశుద్ధులుగా మనం జీవించాలి. అంచేత ప్రియ సహోదరి సహోదరుడా, పరిచర్య మాత్రమే కాదు, మనం పరిశుద్ధులుగా ఉండాలి. దేవుని కొరకు ఘనకార్యాలు చేయడం మాత్రమే కాదు, పరిశుద్ధమైన జీవితం కలిగి ఉండాలి. అటువంటి వారిని దేవుడు అంగీకరించి వారిని పరలోక రాజ్యంలో చేర్చుకుంటాడు. మనము పరిశుద్ధంగా జీవిద్దాం, ప్రభు కొరకు ఘనకార్యాలు చేద్దాం. అటువంటి కృప దేవుడు మనకి అనుగ్రహించునుగాక. ఆమెన్. అవర్ అడ్రస్, క్రైస్ట్ కవెనెంట్ చర్చ్, ప్లాట్ నెంబర్ 15, కాళీఘాట్ కాలనీ, నియర్ వుడా కాలనీ, ఫేజ్ 1, విజయనగరం 535003. Another address, Christ Covenant Church, behind Miseva, Ring Road, Vijayanagaram 535002.